గత ప్రభుత్వంలో పాలకులు విధ్వంసం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి దేశంలోనే ఛాంపియన్గా నిలపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలంతో పోటీ పడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడంపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాట పట్టించడానికి ఏడాది నుంచి విరామం లేకుండా అహర్నిశలు శ్రమిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో జీఎస్డీపీ వృద్ధి రేటులోనూ తలసరి ఆదాయం పెరుగుదలలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయంగా వృద్ధి సాధించి 8.21% వృద్ధి రేటుతో దేశంలోనే రాష్ట్రం 2వ స్థానంలో, తలసరి ఆదాయ వృద్ధిలో 3వ స్థానంలో నిలిచినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఎంఓఎస్పీఐ వెల్లడించిందంటే రాష్ట్రం వేగంగా రెండంకెల దిశగా దూసుకువెళుతుందనడానికి రుజువైనట్లే. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ పనితీరు విశ్లేషించినప్పుడు ఏడాది నుంచి గొప్ప పరిపాలన అందించడానికి కృషి చేస్తోందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కూటమి పాలనపై పెట్టుకున్న నమ్మకాన్ని, అంచనాలను నిలబెట్టుకుంటూ ప్రయాణం సాగిస్తుందనే చెప్పాలి. ఐదేళ్ల పాలనలో దగాపడ్డ మధ్యతరగతి, అట్టడుగు ప్రజలు వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చే బృహత్తర లక్ష్య సాధన కోసం సీఎం చంద్రబాబు విలక్షణమైన ప్రజా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఏడాదిలోనే రాష్ట్రం 8.21% వృద్ధి సాధించడం గర్వించదగ్గ విషయమే. ఎవరేమనుకున్నా దీన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. కేంద్రం నివేదిక ప్రకారమే వైసీపీ హయాంలో 2023-24లో వృద్ధి రేటు కేవలం 6.19% మాత్రమే కాగా 2024-25లో 8.21% సాధించి దేశంలోనే 2వ స్థానంలో నిలవడం అభినందనీయం. అంటే ఒక్క ఏడాదిలోనే 2.02% పెరిగిందన్నమాట. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు రంగాల్లో తీసుకువచ్చిన విధానాలతో మెరుగైన ఫలితాలతో రాష్ట్రం గాడిలో పడింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నో విజయాలు సాధించింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సామాజిక పింఛన్ల పెంపు పథకం. ఆర్థిక కష్టాలు వెరవకుండా సీఎం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టగానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు అప్పటి వరకు అందుతోన్న 3,000 రూపాయల పింఛన్ను ఒకేసారి 4,000 రూపాయలకు పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచే పెంపును వర్తింపజేశారు. జూలై 1న పింఛను కింద వీరందరికీ 7,000 రూపాయల చొప్పున ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పింఛన్ల కోసం నెలకు ఖర్చు 1,939 కోట్లు చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలోనే అతిపెద్ద ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పథకం కింద నెలకు 2,834 కోట్లు ఖర్చు చేస్తోంది. ఒక్క పింఛన్లకే ఏడాదికి 34,000 కోట్లు, 5 ఏళ్లలో 1.70 లక్షల కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిలిపివేసిన 204 అన్నా క్యాంటీన్లను కూటమి అధికారంలోకి రాగానే పునరుద్ధరించింది. సగటున రోజుకు 3 లక్షల మందికి అల్పాహారం, భోజనం అందిస్తూ అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. దీపం 2 పథకం ప్రారంభించి 2025 మార్చి నాటికి తొలి విడత కింద 1.15 కోట్ల మందికి ఉచిత సిలిండర్లు అందించారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లకు 2,684 కోట్ల వ్యయం కాగా 5 ఏళ్లలో ప్రభుత్వంపై మొత్తం 13,423 కోట్ల భారం పడనుంది. 3వ విడత నుంచి సిలిండర్కి అయ్యే సొమ్మును ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. 16,347 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయగా జగన్ 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. గుంతలమయమైన రోడ్ల వల్ల జగన్ పాలనలో రోడ్లు ప్రమాదాల్లో 43,000 మంది మృతి చెందారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 20,000 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు చేశారు.
ఇలా ముక్కోణపు వ్యూహంతో ఏపీ ముందుకు అడుగు వేస్తోంది. భవిష్యత్తు అవసరాల్ని అందుకునే భారీ ప్రణాళికలు ఇప్పటికే ఉన్నాయి. కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అందుతున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖ పట్టణాన్ని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్గా భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని P4 విధానం ద్వారా రాష్ట్రంలోని పేదరికాన్ని, జీరో పవర్టీ సమూలంగా నిర్మూలించాలని సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. 2047 విజన్ సాకారం కోసం ఆయన నిర్దేశించుకున్న 10 సూత్రాల్లో 0 స్థాయికి పేదరిక నిర్మూలన ఒకటి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ముందడుగు వేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గ కేంద్రాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలను సచివాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ యూనిట్లు స్వర్ణాంధ్ర విజన్ అమలుకు పటిష్టమైన పునాది వేస్తాయని, శాసనసభ్యులకు ప్రభుత్వపరంగా ప్రత్యేక కార్యాలయాల లోటును తీరుస్తాయని సీఎం పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్ నిర్వహణకు 10 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కార్యనిర్వహణ ఉపాధ్యక్షులుగా ఈ యూనిట్లు పనిచేస్తాయి. జిల్లా నోడల్ ఆఫీసర్, ఒక విద్యావేత్త, ఒక యువ ప్రొఫెషనల్, గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన 5 విజన్ స్టాఫ్ కలిపి మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎంపీడీఓ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రజాప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2 ఏళ్లలో 3వ స్థానానికి చేరుకుంటుందని, వికసిత్ భారత్ 2047కు అనుబంధంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ను రూపొందించారు. పేదరిక నిర్మూలన, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, నీటి భద్రత వంటి 10 సూత్రాలతో కార్యాచరణ ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం గల భారతీయుల్లో 30% తెలుగువారేనని, ఈ ప్రగతిని కొనసాగించాలన్నారు చంద్రబాబు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని, తల్లికి వందనం ఈ నెలలోనే ప్రారంభించి ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారాయన. దీపం పథకం లబ్ధిదారులకు నేరుగా నగదు జమ చేస్తామన్నారు. పోలవరం 2027 నాటికి, అమరావతి 2028కి, భోగాపురం విమానాశ్రయం 2026 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు, విశాఖ రైల్వే జోన్, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు వేగవంతం చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 10 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించగా సీఎం అభినందించారు. స్వర్ణాంధ్ర 2047 సాధన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర సాధన కోసం ఓ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. కో చైర్మన్గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ వ్యవహరిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ సభ్యులుగా సిఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ, అపోలో హాస్పిటల్ ప్రీతారెడ్డి, సుచిత్ర ఎల్లా, ప్రొఫెసర్ రాజిరెడ్డి, సతీష్ రెడ్డి, జిఎం రావు, ఎల్ఎన్డి చైర్మన్ సుబ్రహ్మణ్యన్, ఏపీ సిఎస్ విజయానంద్ ఉంటారు. స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేసేలా ఈ టాస్క్ ఫోర్స్ పని చేయనుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఈ బ్లూ ప్రింట్ను రూపొందించనున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపద సృష్టించి ఆ సృష్టించిన సంపదను పేదలకు పంచడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యాలయాల ద్వారా
ప్రభుత్వ సేవలు ప్రజలను మరింత చేరువ అవుతాయని చెప్పారు. ఇప్పటికే డిజిటల్ గవర్నెన్స్ ద్వారా దాదాపు 300 సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువ చేసిన తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రభుత్వం గ్రామీణ పేదలకు మరింత చేరువయ్యే లక్ష్యంతోనే స్వర్ణాంధ్ర కార్యాలయాలను తీసుకువచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. సర్వీస్ సెక్టార్ నుంచి ఆదాయం పెంచడం ద్వారా ఆ పెంచిన ఆదాయాన్ని పేదలకు మరిన్ని పథకాలను అమలు చేయడం ద్వారా అందిస్తామన్న చంద్రబాబు ప్రస్తుతం సేవారంగం ద్వారా 100కి 6 రూపాయల ఆదాయం వస్తోందని, దీన్ని మరింత పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని వివరించారు. ఈ స్వర్ణాంధ్ర కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ సూపర్ 6 హామీలను అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమాలను సమాంతరంగా ముందుకు తీసుకువెళతామన్న చంద్రబాబు జగన్ ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు రాజధాని అమరావతిని కూడా మరో 3 ఏళ్లలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా రానున్న కాలంలో ఏపీ మరింత అభివృద్ధి దిశగా పయనించడం ఖాయం. ప్రజల పురోభివృద్ధికి తోడ్పడుతున్న బాబు హయాంలో జనం సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారనటంలో ఎలాంటి సంకోచం లేదు. స్వర్ణాంధ్ర విజయంతో ఏపీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబుకు హ్యాట్సప్ చెప్పాల్సిందే.